పండుగ ఏదైనా నీ ఎంజాయ్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే అన్న. రాను రాను పోరన్ అవుతున్నావు పో. అన్నా ఎంత పని చేసినవే డ్రైవర్ అన్నా. దూరభారం పోయేటోళ్ళు కూడా కార్లలో పోవద్దు, రువ్వడి మీద పోయే కార్ల కంటే నిమ్మలంగా బస్సులో పోతేనే మంచిది అని ఆగుతారు. కానీ ఈ బస్సు కథ చూస్తే ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు అనే మాట నిజమనిపిస్తున్నది. సంగారెడ్డి నుంచెల్లి నిజామాబాద్ దిక్కు పోతున్న బస్సు బాన్సువాడల షికాకు వేసింది. టక్కున జనం మీదకు పోయింది. పాపం ఉరికిండ్రు. కానీ పార్కింగ్ చేసిన బండ్లు ఉరకలేవు కదా, స్టాండ్ వేసి పెడతారాయే. 8 బండ్లు తుక్కైనాయి. ఇంకా నయ్యం మనుషులు ఉరుకుడుతోని పానాలు దక్కినాయి. జర్రుంట వస్తుండరా అని గుండెలు జారినాయి కావచ్చుగా జనాలకు. విషయం ఏందా అని ఆరాధిస్తే డ్రైవర్ అన్నకు కళ్ళు తిరిగి బ్యానెట్ మీద పడ్డాడట. గందుకే ఇంత ప్రమాదం జరిగింది. పానం మంచిగా లేకున్నా కొలువుకు సెలవు దొరకొచ్చిండు కావచ్చు డ్రైవర్ అన్న. ఏడవకే కాక ఏడవకు, గా ఇన్సూరెన్స్ పైసలేవో రాకపోతే గాని ఏడవకు ఊకో. పాపం గా అక్క చూడు కన్న నీళ్లు తీస్తున్నది. ఏండ్లకేండ్లు రాత్రనక పగలనక కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఒక్క రాత్రిలో మాయమైతే ఎంత కష్టముల్లా. వాస్తు మంచిగా చూసుకొని బంగారపు దుకాణం పెట్టుకుని బంగారం లెక్క నడుపుకుంటుంటే వెనుక పొంటి పెద్ద కన్నం వేసుకొని వచ్చిందట దొంగలు. ఏం తక్కువ 18 కిలోల బంగారం దోసుకపోయారు దొంగ బట్టేవాజుగాళ్ళు. గోడకు పొక్కేసి షట్టర్లు వగలగొట్టే అంత టైం తీసుకున్నారంటే గా దిక్కు పోలీసోళ్ళు తిరగరు కావచ్చు. బంగారపు దుకాణాల దిక్కు పెట్రోలింగ్ కూడా గట్టిగానే ఉంటది. కానీ ఈ దొంగలు అంతకు మించిన ముదురులై ఉండొచ్చు. 18 కిలోల బంగారం నూక్కపోయారంటే బ్లాక్ మార్కెట్ లా ఎంత బ్లాక్ గోల్డ్ వస్తుందో కదా. బుజ్జి మేక ఏడికెళ్తివి అని పాడుకుందామనంటే గది మేక కాదుల్లా, జింక పిల్ల. డారె దొంక తెలవనికి బుజ్జి కృష్ణ జింకకు దూపైనట్లు ఉన్నది. ఇక గిద్దలూరు ఘాట్ రోడ్ల టుక్కున లోపలికి దునికింది. ఇక బయట కచ్చుడు తెలవక బీక ముఖం వేసింది. దూప తీరినాక తెలిసింది కావచ్చు ఎరక్కపోయి ఇరుక్కున్నా అని. కానీ గదా నరుపులిన్న జనాలు తాడేసి మీద గుంజిండ్రు. అటెన్క ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పయ్యత్తే పక్క పొంటున్న అడవిలు ఇడిచిపెట్టిరట. చట్టసభలల్లా పబ్లిక్ ఇక్కట్లను బాధలను చర్చించాల్సిన ఒక మంత్రి ఏకంగా ఫోన్ల రమ్మి అదే పేకాట ఓపెన్ చేసుకుని ఆడుతున్నాడు. ఈయన పేరు మాణిక్రావు కోకాటే. మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి. ఒక దిక్కు వానం లేక రైతులు ఆగమాగం అయితుంటే సభల వాళ్ళ కష్టాలను నిసారించాల్సిన యాళ్ళ పురుసొత్తుగా ఆన్లైన్ లో పేకాట ఆడుతున్నావంటే నువ్వేం లీడర్ వయ్యా అని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు పబ్లిక్ గట్టిగానే అరుచుకునేసరికి ఎవలాళ్ళు అది పేకాట గేమ్ అని అన్నది. జర కళ్ళు పెద్ద చేసుకొని చూడుండ్రి, సాలిటైర్ గేమ్ కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అని అంటున్నాడు. సాల్తీని ఉద్దార్కం మాటలు. ఒక్కరోజు సభ నడపాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, మీరు ఎన్ని లక్షల జీతాలు తీసుకుంటున్నారు? జనాల కష్టాలు కన్నీళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన సభలా ఏందికి తమాషాలు అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లకు వచ్చి 2 ఏళ్లు పురాగా పూర్తిగాక ముందే బళ్ళు ఓడలు బళ్ళు అవుతున్నాయని అంటున్నారు కారు గుర్తు లీడర్లు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూముల ధరలు దండిగుండేటి. ఆంధ్రాలో 10 ఎకరాలు అమ్ముకొని తెలంగాణలో ఎకరం కొనుక్కొని నికరంగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆగమాగం చందనమైందని అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. లీడర్ల మాటలేమో గిట్లున్నాయి గాని తెలంగాణలో ఇప్పుడిప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తున్నది. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎవరి గోళ వాళ్ళదే పోన్రీ.